వెల్కమ్ టు మెగా 9 టీవీ. నేను మీ జనని. అధిక పెట్టుబడులను పెట్టి అహర్నిశలు శ్రమించి మిర్చి పంట సాగు చేసిన రైతులకు ఈ ఏడాది కన్నీళ్లు మిగిలాయి. పండించిన పంటకు మార్కెట్లో సరైన ధర లేకపోవడంతో మిర్చి రైతులు ఆవేదన చెందుతున్నారు. ప్రస్తుతం మార్కెట్లో ప్రభుత్వం కల్పించిన ధరకు అమ్ముకున్నా కనీసం కూలీ ఖర్చులు కూడా రాని పరిస్థితి నెలకొంది. ప్రకాశం జిల్లాలో మిర్చి రైతులు ఎదుర్కొంటున్న కష్టాలపై మెగా 9 స్పెషల్ స్టోరీ. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఖరీఫ్ సీజన్లో సాగు చేసే వాణిజ్య పంటల్లో మిర్చి పంట ఒకటి. పొగాకు పంట తర్వాత జిల్లాలో అత్యధికంగా రైతులు మిర్చి పంట సాగు చేస్తారు. గత ఏడాది మిర్చి పంటకు మార్కెట్లో మంచి ధర పలకడంతో ఈ ఏడాది కూడా మిర్చి పంటను సాగు చేసేందుకు రైతులు ఆసక్తి చూపారు. జిల్లాలోని 50,000 ఎకరాల్లో ఈ ఏడాది రైతులు మిర్చి పంటను వేశారు. జిల్లాలోని పశ్చిమ ప్రకాశం మండలాలలో రైతులు మిర్చి సాగు చేపట్టారు. 1 ఎకరా మిర్చి పంట సాగుకు ₹1,50,000 నుంచి ₹2,00,000 వరకు పెట్టుబడులు పెట్టి సాగు చేశారు. ప్రధానంగా పెరిగిన కూలీ ఖర్చులు, కౌలు ఖర్చులతో పాటు పంట తెగుళ్లకు వాడే సస్యరక్షణ మందులకు ఎక్కువ పెట్టుబడులు అయ్యాయి. అయితే ఇంత ఖర్చు చేసి మిర్చి పంటను సాగు చేసినా ఈ ఏడాది మార్కెట్లో సరైన గిట్టుబాటు ధర లేకపోవడం మిర్చి రైతులకు కన్నీళ్లని తెప్పిస్తోంది. ప్రస్తుతం ప్రభుత్వం ఇచ్చిన మద్దతు ధర క్వింటాకు ₹11,781 అమ్ముకుంటే పంట కోత, కూలీ ఖర్చులకు కూడా రావని మిర్చి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కనీసం ₹20,000 నుంచి ₹25,000 లోపు గిట్టుబాటు ధర ఇవ్వాలని రైతులు కోరుతున్నారు. పెరిగిన కౌలు, కూలీ, పురుగు మందుల ఖర్చులతో పెట్టుబడులు పెరిగాయని, పెరిగిన పెట్టుబడులకు అనుగుణంగా ప్రభుత్వం మిర్చి పంటకు గిట్టుబాటు ధర కల్పించాలని మిర్చి రైతులు కోరుతున్నారు. ఈ ఏడాది మిర్చి రైతులను ప్రభుత్వం ఆదుకోకుంటే తీవ్రమైన నష్టాలను రైతులు మూటగట్టుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడతాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ఆదుకోకుంటే వచ్చే ఏడాది పంటలు సాగు చేయలేని పరిస్థితులు నెలకొంటాయని ప్రభుత్వం స్పందించి మిర్చి రైతుకు గిట్టుబాటు ధర కల్పించి రైతులను ఆదుకునే విధంగా చర్యలు చేపట్టాలని కోరుతున్నారు. ప్రకాశం జిల్లా మార్కాపురం మండలం కొండేపల్లి గ్రామం. నేను రైతును మాట్లాడుతున్నా. నేను 5 ఎకరాల మిర్చి సాగు చేసిన. 5 ఎకరాలకు గాను ఎకరాకు ₹2.5 లక్ష పెట్టుబడి వస్తుంది. ఆగస్టులో నారు పోసుకుంటాం. నార్మల్ పెట్టిన తర్వాత 40 రోజులకు నాటేస్తాము. నాటేసిన తర్వాత మా మంచి అక్టోబర్లో 10, 15లో 20 లోపు నాటు పడుతుంది. ఆ నుంచి నీళ్ళ మందు కానీ వైరస్కు తట్టుకొని కానీ ఈ కానీ ₹1,00,000 ఎకరాకు నీళ్ళ మందు వస్తుంది. ₹1,00,000 బలం మందు ఖర్చు వస్తుంది. ఈ పోను ఈ మామూలుగా అవి కాక ఇట్లా కూలి 500 మనిషికి 500 వచ్చేసరికి కింటాకు వచ్చేసరికి 15 మంది పడుతున్నారు. 15 మంది అయ్యేసరికి 7-8 వేలు వస్తుంది. 8,000 9,000 వాళ్ళ ఖర్చే. ట్రావెలింగ్ మళ్ళీ తొక్కుడు కానీ గోతం కానీ ఈ కానీ ఇక్కడ వచ్చేసరికి మళ్ళీ ₹1,000, 9,000 10,000 ఇక్కడనే ఖర్చు వస్తుంది. మాకు గుంటూరు యార్డుకు తీసుకుపోతే 12,000 పడుతున్నాయి. అవి కొన్ని కొంటుర్రు, కొన్ని కొనడం లేదు. అవి కొన్ని పెట్టుకొని 10 రోజులు 4 రోజులు కూడా కొట్లలో ఉండాల్సి వస్తుంది. ఉండాల్సి వచ్చిన కూడా మేము మళ్ళీ ఆడ మా ఖర్చు వీడికి వచ్చిన తర్వాత కూలి వాళ్ళకి ఇవ్వడానికే మేము చాలా ఇబ్బంది పడుతున్నాం. రైతులం ఇబ్బంది పడ్డా కానీ ఏంటంటే చేలో పైరు పోగొట్టలేక ఏమి చేయలేక వదిలేస్తే ఊరికపోతాయని దానికోసమై వాళ్ళ ఉపాధి కల్పించడానికై మేము రైతులం చేయాల్సి వస్తుంది. ఆల్రెడీ ఎకరాకు 2.5 చిల్లర మాకు నష్టపోతున్నాము. ఇంకా ఏం చేయాలనేది మాకు దిక్కు తోచడం లేదు. మాది ప్రకాశం జిల్లా మార్కాపురం మండలము కొండేపల్లి గ్రామము. నా పేరు కొండారెడ్డి. మేము మిర్చి వేసినాము 7వ నెల నుంచి 4వ నెల దాకా కాపాడుకుంటున్నాము. కాపాడుకున్న టైంలోనే నల్లి వచ్చింది. నల్లి వచ్చి ఎంతమంది కొట్టినా దిగుబడి తగ్గిపోతున్నది. ఎకరాకు 5 క్వింటాలు వచ్చేది 10 క్వింటాలు 12 క్వింటాలు వచ్చేలా చచ్చిపోతుంది. దానివల్ల కూలీలు 500 పెరిగిపోయినాయి. ఆ కూలీ పీకి చేసి వాళ్ళకి చేసినందుకే వాళ్ళకి సరిపోతుంది. మేము ఆడికి తీసకపోతే ఆడిపోతే 11,000 10,000 అట్టేస్తున్నారు. మాకు మిగులుదల ఏం లేదు. దానివల్ల మీరు ఏదన్నా ఉంటే అవకాశం ఉంటే మీరు దయచేసి మమ్మల్ని కాపాడండి.
ఇది మేము వేసేది ఎక్కువ తేజ రకం వేసేది, సన్న ఇత్తనమేను. మిర్చి ఎకరాకి 2 లక్షలు పెట్టుబడి అవుతుంది. కోతకు వచ్చేసరికి కోత మిరపకాయలన్నీ కూలీలకే సరిపోతున్నాయి. కనీసం పెట్టుబడికి కూడా రావట్లేదు. ప్రభుత్వం స్పందించాలి మిర్చి రైతులకి. ప్రకాశం జిల్లాలో మిర్చి పంట సాగు చేపట్టి నష్టాలు మూట కట్టుకుంటున్న మిర్చి రైతులను ఆదుకోవాలని రైతు సంఘాల నాయకులు కోరుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన మద్దతు ధర మిర్చి రైతులకు ఏమాత్రం అక్కరకు రాదంటున్నారు. మిర్చి కాయ కొయ్యటానికే వేల రూపాయలు ఖర్చు చేయాల్సి వస్తుందని అన్నారు. దీనికి తోడు మిర్చి పంటలో వచ్చే తెగుళ్ల నివారణకు వాడే మందుల ధరలు రోజు రోజుకి పెరిగిపోతున్నాయని, దీనికి తోడు కౌలు ధరలు కూడా పెరగడంతో ఎకరా మిర్చి పంట సాగుకు లక్షల రూపాయల నుంచి 2 లక్షల రూపాయల వరకు ఖర్చు అవుతుందని తెలిపారు. గత ఏడాది మార్కెట్లో క్వింటా మిర్చి 20,000 నుంచి 25,000 రూపాయల ధర పలికిందని, ఈ ఏడాది 10,000 రూపాయలకు మించి ధర పలకడం లేదని అన్నారు. ప్రస్తుత ధరలతో ఎకరాకు 60,000 నుంచి 90,000 రూపాయల వరకు నష్టం వాటిల్లుతుందన్నారు. ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర రైతులకు ఏమాత్రం గిట్టుబాటు కాదని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి రైతులకు గిట్టుబాటు అయ్యేలా ధరలను ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. ఈ ఏడాది మిర్చి పంట రైతులను ప్రభుత్వం ఆదుకోకపోతే రైతులు తీవ్ర నష్టాలను చవిచూడాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పరిస్థితులు ఇలాగే కొనసాగితే వచ్చే ఏడాది పంట సాగు ప్రశ్నార్థకంగా మారుతుందని తెలిపారు. ఈ ఏడాది ప్రకాశం జిల్లాలో మిర్చి పంట సాగు చేపట్టిన రైతులకు మిర్చి పంట కన్నీళ్లనే మిగిల్చింది. లక్షల రూపాయలు వెచ్చించి మిర్చి పంట సాగు చేపట్టినా మార్కెట్లో పలుకుతున్న ధర రైతులకు ఆవేదనను మిగులుస్తుంది. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వాలు ఆదుకోకుంటే వచ్చే ఏడాది జిల్లాలో మిర్చి పంట సాగు ప్రశ్నార్థకమనే అభిప్రాయం రైతుల నుంచి వ్యక్తమవుతోంది.